ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు సంచలన నిర్ణయం. ప్రభుత్వం ఊహించని ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని రేవంత్ సర్కారు భావిస్తుంది. ఆ వ్యవస్థ ద్వారా భారీ అవినీతి జరుగుతుందని, భూ రికార్డుల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి గత ప్రభుత్వం రద్దు చేసింది. ఆయా ఉద్యోగాల్లో పనిచేసినటువంటి దాదాపు 12,000 మందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని భావిస్తుంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడానికి ఏర్పాట్లు చేస్తుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం 10,909 గ్రామాలకు వీఆర్ఓలు రానున్నట్లు. సో మొత్తానికి కొత్తగా 8,000 నియామకాలు, దాదాపు 11,000 మంది వీఆర్ఓలు ప్రభుత్వం నియమించాల్సి ఉండగా, ఇందులో గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకమైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో 3,000 మందిని వివిధ శాఖల నుంచి నియమించనుంది. ఇంకా నియామక పరీక్షలు నిర్వహించినటువంటి మరో 8,000 మంది నియమించనున్నట్లు ప్రభుత్వం నిర్వహించి, అంటే గత ప్రభుత్వం హయాంలో వీఆర్ఓలు వీఆర్ఏలు పనిచేసినటువంటి వివిధ శాఖలు పంపించిన వారిలో ఇంటర్ డిగ్రీ చేసిన వారిని తొలుత గుర్తించనున్నారు. వారికి రెవెన్యూ సేవలు అంశాలను సిలబస్గా పరీక్ష నిర్వహించనున్నారన్నమాట. అందులో మంచి మెరిట్ ఆధారంగా వీఆర్ఓలు నియమించబోతున్నారు. న్యాయపరమైన చిక్కులు కాకుండా, అయితే నియామకాల సందర్భంగా ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు కూడా చేస్తున్నారు. ఇక ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? గతంలో రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి అనేక ధృవీకరణ పత్రాలు వీఆర్ఓల ద్వారానే జారీ అయ్యేవి. ఇంకా భూరికార్డుల బదలాయింపులోనూ వీరి పాత్ర అయితే ఉండేది. సో మొత్తం మీద ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చే వీఆర్ఓల వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉంటాయని చెప్పేసి, సో మొత్తం మీద అయితే